హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీ గాయత్రితో సరదాగా ఈ వీడియో ఏంటంటే బంధాల గురించి అనమాట. కొంచెం మోటివేషన్. ఎందుకంటే అమ్మా నాన్నైనా, అత్త కోడలైనా, అన్నదమ్ముడైనా, అక్క చెల్లెలైనా ఎవరైనా అడ్జస్ట్మెంట్లో నుండిదే ఆనందం అనమాట. అలాగే అందరం సంతోషంగా ఉండాలి. కొన్ని బంధాలను కొనసాగించాలంటే కొన్నిసార్లు అదులుగా, ఇంకొన్ని సార్లు చెవిటివారిగా, మరికొన్నిసార్లు మోగవారిగా ఉండవలసిందే. లక్ష్యాన్ని చూసి వెనకడుగు వేసేవారికి ఆపద కనిపిస్తుంది. ధైర్యంగా ముందుకు వెళ్ళేవారికి అవకాశం కనిపిస్తుంది. కొందరితో కేవలం మాటలు మాత్రమే పంచుకోగలం, కానీ కొందరితో మాత్రమే మనసు పంచుకోగలం. అది భార్యాభర్తలతో. పెళ్ళి తర్వాత ప్రేమ తగ్గదు, కాకపోతే ప్రేమను చూపించే విధానం మాత్రం తగ్గొచ్చు. కోపంలో ఒక మాట అన్నా, ఆవేశంలో ఒక దెబ్బ వేసినా వాటి వెనక కూడా ప్రేమ ఉంటుంది. తోబుట్టువుల బంధంలో అంతే. అక్క తమ్ముడు, అన్న చెల్లెలు, ఏదైనా దేవుడిచ్చిన వరం. ఆ వరాన్ని కాపాడుకుందాం. అమ్మ నాన్న అంటే నా ఉద్దేశంలో చాలా అద్భుతం. ఎందుకంటారా, మనం ఏది అడిగినా సిరాకు పడకుండా మన కోసం ఆలోచిస్తారే. అమ్మ కావలసింది వండి పెడుతుంది, నాన్న కావలసినవి తెచ్చి పెడతారు. కానీ వాళ్ళ మీద మనం అప్పుడప్పుడు సిరాకు పడతాం కదా. కానీ ఆ సిరాకు అనేది మనకు ఒక వయసు వస్తుంది, అప్పుడు తెలిసి వస్తుంది అనమాట. మనం చిన్నప్పుడల్లా చాలా గారాబంగా పెరుగుతాం, కానీ పెరిగిన తర్వాత మనం ఒక అత్తోరింటికి వెళ్ళిన తర్వాత అప్పుడు అమ్మా నాన్న అంటే ఇదిరా అని తెలుస్తుంది. ఈ సృష్టిలో నువ్వు దేశించినా, నిన్ను ప్రేమించినా వాళ్ళే ఎవరైనా ఉన్నారంటే వాళ్ళే తల్లిదండ్రులు మాత్రమే. మనం ఎంత చిరాకు పడినా అమ్మా నాన్నే మనకి గొప్పవాళ్ళు. ఈ రోజుల్లో తండ్రికి భారం కాని ప్రతి కొడుకు గొప్పవాడే. అమ్మాయిలు ప్రేమను మనసులో దాచుకుంటారు, తల్లయ్యాక బయటికి చూపిస్తారు. అబ్బాయిలు ప్రేమను బయటికి చూపిస్తారు, తండ్రి అయ్యాక లోపల దాచుకుంటారు. ఏది ఏమైనా కొన్ని బంధాలు అనేది చాలా అద్భుతంగా ఉంటాయండి. ఆ అద్భుతాన్ని మనం కాపాడుకోవాలి. ఎప్పుడు ఉమ్మడి కుటుంబం కాదు, సింగిల్ లైఫ్ అనేది కష్టం రావచ్చు, సుఖం రావచ్చు. కానీ అలాంటప్పుడు మన ఫ్యామిలీ అనేది మన దగ్గర ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. మీ గాయత్రితో సరదాగా.